పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. భూమిలో నుండి పసుపు తీయటం వంటి పనులకు పరికరాలు అవసరమని, అవేమీ లేక రైతులు నానాపాట్లు పడుతున్నారన్నారు. రైతులకు ఆధునిక యంత్రాలు అందించే బాధ్యత కేంద్రానిదే అన్నారు. వచ్చే సీజన్లోనైనా పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాల దందా రాజ్యమేలుతుందన్నారు కమిషనర్ మెంబర్ భవానీరెడ్డి. విత్తన చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే పంటలకు యంత్రాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కేంద్రాన్ని కోరారు భవానీరెడ్డి. అవకాశం చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్పిండ్రనమాట. తగు జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే, మనం కొన్ని దిద్దుబాటు చర్యలు కానీ చేయకపోతే రాబోయే రోజులలో ఈ సాంప్రదాయ పంటలు కనుమరుగయ్యే అవకాశం ఉందని చైర్మన్ గారు చెప్పిండ్రు. అది 100% వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెరుకు తీసుకుంటే అందులో బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో, వాళ్ళ స్టేక్ ఎక్కువ ఉంది. తర్వాత ఇండియా, ఫాలోడ్ బై థాయిలాండ్ అండ్ చైనా. మనం గనక ఇప్పుడు అది మళ్ళా మనం పునరుద్ధరించుకోకపోతే మనని థాయిలాండ్ బీట్ చేస్తుంది, చైనా బీట్ చేస్తుంది, ఎక్కడికో కిందికి పడిపోతాం మనం. సో మనం కూడా చిన్నప్పుడు చూసుకుంటే కూడా, మన చిన్నప్పుడు సపోజ్ మేము సిద్దిపేట ఏరియా, అక్కడి నుంచి చెరుకును మెదక్ కానీ నిజాం షుగర్ కానీ పంపించేది. తర్వాత ఏమైంది, కొన్ని రోజులైనాక అది మూతపడ్డ తర్వాత ఏమైంది, బెల్లం వండడం స్టార్ట్ చేసినాం. అది కూడా సారా నిషేధ ఉద్యమం వచ్చిన తర్వాత బెల్లం పండిస్తే సారా బట్టీలు అది అని చెప్పి అది నిషేధించారు. తర్వాత రైతు ఎక్కడ పోవాలి, ఆటోమేటిక్గా పంట చేంజ్ చేస్తారు, ఇందాక చైర్మన్ గారు చెప్పింది. సో అట్లా చేయడం వల్ల చాలా వరకు మా అటు సౌత్ తెలంగాణలో అదే జరిగింది. దాని తర్వాత ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి పసుపు. మేమందరం వెళ్ళి కమిషన్ విజిట్ చేసిన తర్వాత అక్కడున్న అధికారులందరినీ పిలిపించి తర్వాత లోకల్ రైతులతో మాట్లాడిన తర్వాత ఆ పసుపు దొబ్బడం దగ్గర నుంచి మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, అదంతా చూసినాము. ఫార్మ్ మెకనైజేషన్ అనే దాని మీద చాలా పర్టికులర్గా ఉన్నాం మేము. సో సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. కొన్ని రకాల ఆల్రెడీ వాళ్ళు యంత్రాలు యూజ్ చేస్తారు.